24 నెలలు 240 అంశాలు రాష్ట్రమంతా పబ్లిసిటీకి ప్రభుత్వం ప్లాన్ అట. ఇంకే ఎన్నిసార్లు ఇస్తారు మీరు? నాకు అర్థం కాదు. పబ్లిసిటీ 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 చచ్చిపోతారా పబ్లిసిటీ లేకపోతే? మీరు చేసింది గింత అంతా ప్రచారం కొండంత ఉన్నట్టున్నది. ఏం చేసిరని మీరు ప్రచారం చేసుకుని నాకు అర్థం కాదు. అన్ని పనికి మాలిన పథకాలు చేసిరు కదా, మెస్సేజ్ చేసిరు, దానికి ₹1 కోట్ల ఖర్చు పెట్టిరు. సింగరేణి సంస్థ డబ్బులు వాడారు 10 కోట్ల రూపాయలు. క్షేత్రస్థాయి అధికారులు ఇప్పటికే ఆదేశాలు. పథకాలు కీలక నేలతో పెరిగిన మైలేజ్, తెలంగాణ రైజింగ్ పేరిట విస్తృత ప్రచారం, 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిపై వివరణ, రాష్ట్ర భవిష్యత్తు పైన ప్రజెంటేషన్, అన్ని అంశాలను టచ్ చేస్తూ పబ్లిసిటీ అంటూ చూస్తాను. ఇక పబ్లిసిటీ ఆల్రెడీ కేసీఆర్ చేసిందే. గతంలో కేసీఆర్ కూడా ఇదే పబ్లిసిటీ చేసి ఓడిపోయాడు. మీరు కూడా అట్లే చేస్తున్నారా? మీరు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. 100% కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి, అంటే కేసీఆర్ శిష్యుడు రేవంత్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో 100% రేపటి రోజున కేసీఆర్ పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ నాయకత్వానికి జయకొట్టిన జనమట. 2 ఏళ్ల పాలనకు ప్రజామోదం, స్థానిక ఎన్నికలు హస్తం హవా, రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైన ఆధిక్యత, 61% పైగా ఓటు షేర్ అంటూ చూస్తాను. 100% ఎంత ఘోరంగా అంటే పరువు పోయింది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 70% సీట్లు ఇస్తే వీళ్ళు 50% కూడా దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గ్రామాల్లో ఏ విధంగా అర్థం చేసుకోవాలి. దీన్ని ఏంటంటే జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని. కానీ గ్రౌండ్లో విచిత్రమైనటువంటి పరిస్థితే కనబడతా ఉంది.